ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా సాయంకాల శుభములు. దేవుని వాక్యం చదువుకుందాం. మొదటిగా ఈ యొక్క 69వ కీర్తనలో 10వ వాక్యాన్ని చదువుకుంటున్నాం. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. అలాగే 39, అట్టి వారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు, నేను వారికి సామెతగా ఆస్పదముగా నున్నాను. నిందాస్పదము, ఆస్పదం. అలాగే మరి మత్తయి సువార్తలో ఉన్నటువంటి మొదటి వాక్యము చదువుకుందాం. ఏముంది? అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తోడ్కొని పోయిరి. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ శ్రమానుభవ కోటాలు దరిదాపుగా వస్తున్నాయి. మొదట్లో ఎక్కువ మంది ఉంటాము, చివరిలో ఎక్కువ మంది ఉంటాం. ఈ ప్రయాణానికి ఎంతో కొంతమంది లేకపోతే ఈ పడవలు లాక్కెళ్ళలేము కదా, ఒకరి వల్ల సాధ్యమయ్యేది కాదు. అందరూ ఉంటేనే ఐక్యంగా ఉంటుంది. కనుక ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నా వంతు పని నేను చెయ్యాలని తీర్మానం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే. ఈరోజు అవహేళన అనేటువంటి మాటనిచ్చారు. అవహేళన. ఈ అవహేళన చేసేటటువంటి వారు అవగాహన లేక మాట్లాడతారు. అందుకనే అవహేళన, అవగాహన. అవహేళన అంటే ఎగతాళి చేయడం, అంతేకాదు తక్కువ చేసి మాట్లాడడం, అంతేకాదు అవమానపరచడం, అగౌరవపరచడం, కించపరచడం. ఈ మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయి చూడండి. కించపరచడం, అవిధేయత, సరైనటువంటి అవగాహన లేక, ఎదుటి వారి గురించి అర్థం చేసుకోలేక, నిన్ను నువ్వు అర్థం చేసుకోలేక, తొందరపడి నాలుగు ఎన్నో రకాలైనటువంటి చెడు విధానాలకు మూలాధారం. మంచికైనా నాలుకే, చెడుకైనా నాలుకే. గంట ఈ ఎగతాళి, అవమానం అనేటువంటివి చాలా ప్రమాదకరమైనవి. అవగాహన అంటే ఏంటి? మంచి, నీతి, న్యాయము, తెలివి, జ్ఞానము, వివేకం. ఈ అవగాహన కలిగినోడు ఇతరుల్ని ఎగతాళి చేయడు, హేళన చేయడు. మొదట తను తాను పుటమి వేసుకుంటాడు. అవగాహన ఉంటే ఎంత స్త్రీలైనా, పురుషులైనా, చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా, వృద్ధులైనా మనం పుటమి వేసుకుంటాం. పుటమి వేసుకున్న తర్వాత నీ హృదయంలో నుండి వచ్చేటటువంటి పదము నీ నాలుక చివరికి వస్తుంది. అప్పుడు విలువైనదిగా, మంచిదా, చెడ్డదా అనేది తెలుస్తుంది. కనుక వెక్కిరింతల పాలు చేస్తారు. ఎగతాళి చేసేటటువంటి, హేళన చేసేటటువంటి, అవమానపరిచేటటువంటి, గౌరవించేటటువంటి, కించపరిచేటటువంటి గుణాలు ఉన్నవారు వారికి వారే వెక్కిరింతల పాలు అవుతాం. ఈ అవగాహన స్థితి నీకు, నాకు, మన అందరికీ ఉండాలి. దావీదు పొందిన 69వ కీర్తనలో ఉండి ఆయన అంటాడు. ఎక్కడి నుంచి చదువుకున్నాం మనం? 9 నుంచి చదువుకున్నాం. ఈ ఎగతాళి, అవమానము చేసేవారు అంటే వారిని ఇచ్చాడట. అక్కడి నుంచి ప్రారంభించి వారు చూడండి, అట్టి వారు ఇప్పుడు నన్ను గూర్చి పాటలు పాడుదురు, నేను వారికి సామెతకు ఆస్పదముగా ఉన్నాను ప్రభువా.
కనుక నన్ను ఎగతాళి చేసేవాడు, నన్ను హేళన చేసేవారు, నన్ను అవమానించే వారికి ఆదర్శంగా నేను నిలబడ్డాను ఇప్పుడు. ఎందుకంటే నీవిచ్చిన ప్రేమ, నీవిచ్చిన కృప, నీవిచ్చిన ఆశీర్వాదం, దానిని బట్టి నేను ఆధారం చేసుకొని నిలబడాను. కాబట్టి ఎగతాళి చేయవారు నన్ను చూసి పారిపోతున్నారు, నన్ను చూసి పారిపోతున్నారని ఆయన తెలియజేస్తా. 9వ వచనంలో, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పాడుతా ఉన్నాయి. ఆయన చర్చికి వెళ్తాడు కానీ ఏ సుఖం లేదు. యేసు ప్రభుని నమ్మాడు కానీ యేసు ప్రభుకే అవమానం తెస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని తిట్టాడు ఆయన? తిట్టిన ఆయన మొదట తన పేరు ఎత్తుకోలేదు, తన ఇంటి పేరు ఎత్తలేదు, తన వాకుల పేరు ఎత్తలేదు, తన భార్య పేరు ఎత్తలేదు. కానీ ఎవరిని ఎత్తాడు ఇక్కడ? యేసు ప్రభు గుడికి వెళ్తాడు కానీ అని. అంటే యేసు ప్రభు ఇంటిని గురించి హాస్యాస్పదముగా మాట్లాడే వారి గురించి, అవహేళనగా గురించి మాట్లాడే వారి గురించి, ఆమె గుడికి వెళ్తుందిరా, ఆయన గుడికి వెళ్తాడు కానీ స్థిరత్వం లేదు. తన ఇంట్లో స్థిరత్వం లేదు, తన బ్రతుకులో స్థిరత్వం లేదు, నా జీవితంలో పరిస్థితి లేదు, తన పిల్లల జీవితంలో స్థిరత్వం లేదని ఎగతాళి చేసే వాళ్ళు అనేకులు ఉన్నారు ప్రభువా, అనేక మంది ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, నీ ఇంటిని కూర్చి అవమానము నీ ఇంటి మీద పోతుంటే నేను దుఃఖపడుతున్నాను. ఈ సందర్భం నీ ఇంటిని కూర్చి ఎగతాళి చేస్తాను. యేసుప్రభు భక్తుడట. ఇలా ఎగతాళి చేస్తుంటే నాకెంతో బాధగా ఉన్నది అని తెలియజేస్తా ఉన్నాడు. పోనీ బయట వాళ్ళు అన్నారు, తోపు అన్నారు, ఎవరో అన్నారు, తెలియని వాళ్ళు అన్నారు, ఎవరొకరో అన్నారు అని అనుకుంటుంటే ఇక్కడేమంటున్నాడు చూడండి. ఆ మాట చూస్తే 8వ వచనంలో, నా సహోదరులకు నేను మరి ఒకసారి నీ ఇంట్లోనే నీకు వచ్చేది గొడవ, ఇంక బయటికి వెళ్ళక్కర్లేదు. తర్వాత ఏమంటాడు, నా తల్లి కుమారులకు నేను పరాయుడైపోయాను. తల్లి కుమారులు అంటే ఇంకేమవుతారు? అన్నదమ్ములు. నా అన్నదమ్ములకు నేను పరాయుడు అయిపోయాను, నేను పనికిరాని వాడిని అయిపోయాను. నా తల్లి కుమారులకు, అలాగే నా సహోదరులకు. ఇలా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో మందిని చూసినటువంటి ఆయన ఎగతాళి చేసిన వారు, హేళన చేసిన వారు. నాకంటే ఈ దినాన్ని నేను చూస్తూ ఉంటే బలహీనులుగా కనపడుతున్నాను. 12వ వచనంలో చూస్తే, గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకుందరు, తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారంట. పాటలు 2 సార్లు ఉపయోగించాడంట. వాళ్ళేమో పాటలు పాడుతున్నారు. 9లో పదములు పాటలు పాడుతున్నారు నన్ను గురించి, ఎట్టకాలం నన్ను గురించి హేళన అండి. యోగ దొరికాము 39, అట్టివారు నన్ను గూర్చి పదములు పాడుదురు, నేను ఆస్పదముగా ఉన్నానని ఇందాక చదువుకున్నాం కదా. కాబట్టి వారు నన్ను అసహించుకుందరు, నా యొద్ద నుండి దూరముగా పోదురు, నన్ను చూచినప్పుడు నా మీద ఉమ్మి వేచెదరు. నీతిమంతునికి ఎప్పుడు కూడా శ్రమలు ఉంటాయి, యథార్థవంతులకి ఎప్పుడు కూడా శ్రమలు ఉంటాయి. వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్, ఎన్ని మాట్లాడుతున్నారు. ఈయనేమో శరీరం అంతా గాయాలతో ఉన్నాడు. యోబు గారు ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి. తనకు ఉన్న పరిస్థితి, దేవుడు నేను విడిచిపెట్టడం, నేను చనిపోయినా పర్వాలేదు అనేటువంటి స్థితిలో ఆయన ఉండగా, ఆయన ఫ్రెండ్స్ వచ్చారు, అక్కడ కుమారులు వచ్చారు, తర్వాత నా తల్లి పిల్లలు వచ్చారని అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ స్నేహితులు వచ్చి ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవమానం చేస్తున్నారని వాక్యం రాయబడి ఉన్నది. కనుక 12వ వచనంలో కూడా, నా కుడి ప్రక్కన అల్లరి మోక లేచును, వారు నా
చేయుదురు. నీ భక్తి విశ్వాసాన్ని అలాంటి వాళ్ళు రావడం వల్ల తొట్టిల్లి భక్తి విశ్వాసాన్ని మర్చిపోతామంట. నువ్వు వింటున్నటువంటి ప్రతి మాటను మర్చిపోవడానికి మూల కారణము అల్లరి మూక. దేవుని మాటలకు విలువివ్వరు, దేవుని పాఠాలకు విలువివ్వరు, దేవుని ప్రార్థనకు విలువివ్వరు. వారి ఇష్టానుసారంగా జీవించేటటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇదే అల్లరి మోక ఏం చేస్తున్నారంటే అధిపతి దగ్గర కేకలు వేస్తున్నారు. నిన్నటి వరకు మనం చెప్పుకున్న విషయాలు. ఈ అల్లరి మోక యేసుక్రీస్తు ప్రభు పట్ల అవిధేయత కలిగి ఉన్నారు, అనాలోచితంగా ఉన్నారు, ప్రభువుని ఎగతాళి చేస్తున్నారు, ప్రభువుని హేళన చేస్తున్నారు, ప్రభువుని అపహాస్యం చేస్తున్నారు, ప్రభువుని ఎంతగానో వేధిస్తున్నారు, బాధిస్తున్నారు. ఈ అల్లరి మోకే అక్కడ దావీదును గూర్చి హాస్యాస్పదముగా మాట్లాడారు. ఇక్కడ యోబును గూర్చి ఆస్పదముగా ఎగతాళి చేశారు. ఇక్కడ ప్రభువుని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువుని గురించి మాట్లాడు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ చంపుచేసాడు. ఆయన ఎవరు లేరు, ఇంకా అందరినీ పిలిచేశారు. పిలిచి ఈ ఎగతాళి చేయడానికి, అవహేళన చేయడానికి అందరినీ సమకూర్చినట్టుగా మానవ పుత్రులు దేవుని పుత్రునికి శిక్ష వేస్తున్నారు. అంతే, ఏం లేదు. మానవ పుత్రులైన వారు, ఈ మనుషుల యొక్క పిల్లలు, మనుషుల యొక్క మనుషులు, వీళ్ళందరూ ఏకమై యేసుక్రీస్తు ప్రభువుకి శిక్ష వేస్తున్నారు. ఎగతాళి మాటలు, హేళన మాటలు, అవమాన మాటలు, కించపరిచేటటువంటి ఆ మాటలను మనము చూస్తున్నాం. చాలామంది ఎదుట ఇలాంటి మాటలే చూస్తూ ఉంటాం మనం. వారు చేసి మాట్లాడే మాటలు ఎగతాళిగా ఉంటాయి, హేళనగా ఉంటాయి. అప్పుడు నీ మనసు బాధపడతా ఉంటాయి. నువ్వు చేయవలసింది ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు ఎంత హేళన చెందాడో, ఎంత అపహాసించబడ్డాడో ఆ స్థితిని నేను నీకే తప్పలేదు ప్రభు, నేనంతటి వాడిని, నీకే తప్పలేదు. ఆ శిలువ యాగాన్ని తలంచుకుంటే నా గుండె కరిగిపోతుంది. ఆ శిలువ యాగాన్ని తలుచుకుంటే నా మనసు కరిగిపోతా ఉంది. నిన్ను అనేక మంది దూషించారు, విమర్శించారు, ఎగతాళి అవమానం చేసి వారు మాట్లాడి ఉన్నారు. కాబట్టి నన్ను క్షమించు ప్రభువా అని అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కీర్తన 1:1 చాలామంది ఉంటారు. అక్కడ 4 రకాల గుంపులు ఉంటారు. చూడండి ఒకసారి. ఒకరు చాలు. ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసికులు కూర్చుండు చోటున కూర్చుండక. చూసారా? అక్కడ ఎవరున్నారు? దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపహాసికులు ఉన్నారు. అక్కడ కూడా దావీదుకి సంబంధించిందే. ఆ ఒక్క కీర్తన కరెక్ట్గా మీరు అర్థం చేసుకుని చదివితే 150 కీర్తనలకు సమాధానం చెప్పుద్ది. ఒక్క కీర్తనే 150 కీర్తనలకు సమాధానం. మొదటి కీర్తన. కాబట్టి ఇక్కడ ఎవరున్నారు? దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపహాసకులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, పరిహాసకులు ఉన్నారట. మంచోడిని హేళన చేయడానికి చెడ్డోళ్ళు చాలామంది ఉంటారు. మంచోడిని హేళన చేయడానికి. గనుక దేవుని బిడ్డలారా, మంచిని మనము అనుసరించాలి తప్ప చెడుని ఎంత మాత్రము అనుసరించకూడదు. 10 మంది గుంపు ఏకమైనప్పుడు ఆ గుంపులో మనం కూడా ఒకరిగా ఎప్పుడు కూడా ఉండకూడదు. వారు ఎగతాళి చేస్తున్నప్పుడు, వారు హేళన చేస్తున్నప్పుడు, వారు అపహాస్యం చేస్తున్నప్పుడు నీకు అవగాహన ఉండాలి. ఎవడైనా ఎగతాళి చేస్తే నీకేముండాలి? అవగాహన ఉండాలి.
ఎందుకు ఇలా జరుగుతుంది? ఎదుటి వాడిని ఏ తప్పు చేశాడని దూషిస్తున్నాడు, విమర్శిస్తున్నాడు. అతనిలో ఉన్న మంచి గుణం ఏంటి, ఇతనిలో ఉన్న చెడు గుణం ఏంటి, ఇతనిలో ఉన్న చెడు గుణం ఏంటి, అతనిలో ఉన్న మంచి గుణం ఏంటి? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, మనల్ని మనం పవిత్రపరచుకోగలిగితే, ఒక 5 నిమిషాలు ఆలోచించి మాట్లాడినప్పుడు నీతిమంతుల జాబితాలో మనం కూడా ఉంటాం, నీతిమంతురాల యొక్క జాబితాలో నీవు కూడా ఉంటాం. అందుకనే ప్రతి విషయాన్ని కూడా మనము దేవునికి అప్పగించి, అక్కడ ఏం చేశాడు, అందరినీ సమకూర్చెను అనే మాట చూస్తున్నాం. అందరినీ సమకూర్చాడు, మొత్తం సమకూర్చి వారిలో వారికి ఒత్తిళ్లు రేపుతూ ఉన్నారు. కలకలం, కలవరం, ఈ కలకలం రేపుతూ ఉన్నారు. వాడి గురించి వీడు ఆలోచించలేదు, వీడి గురించి వాడేది, వీళ్ళందరూ కలిసి యేసు ప్రభువు మీద పడుతున్నారు, దూషించుట్లో, విమర్శించుట్లో. అందుకనే మనము నిన్న మొన్న చదివాం కదా, 26వ కీర్తన ఎప్పుడు వచ్చింది, అందులో చాలా అక్కడ కూడా దుర్మార్గులను మనం చూస్తాం. 26:4 పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టులతో సంగము నాకు అపహాస్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను, నిర్దోషినని నేను చేతులు అది లెక్క. ఎంత మాట వస్తే అంత మాట అనేయడం కాదు, ఎంత మాట వస్తే అంత మాట ఇతరులతో మనం అనిపించుకోవడం కాదు. ప్రత్యేకించబడిన జనాంగంలో నీవు నేను ఉన్నాం. క్రీస్తును నమ్ముటే ప్రత్యేకత, ఆయన రక్తంలో నువ్వు కడుగుటే ప్రత్యేకత, ఆయన మార్గంలో నడుచుటే ఒక ప్రత్యేకత. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి మార్గంలో మనం ఉన్నాము కాబట్టి నీ ఎదుట అపహాస్యము, ఎగతాళి జరిగినప్పుడు నీ చేతులు కడుక్కునే వారిగా ఉండాలి, చేతులు కడుక్కోవాలి. అందుకే ఆ మాట తెలియజేస్తున్నాడు. ఇందాక 27 అయింది, ఇప్పుడు 28 చదవాలి. అదే పట్టుకుని ఉండండి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ఎగతాళి చేసెను. అది అక్కడ కాపాడు. ఏమవుతుంది ఇక్కడ? వారు అందరూ కూడా, వారు అంటే మనం చాలా మందిని చెప్పుకున్నాం అప్పుడు దాకా కదా, దుష్టులైన వారు, దుర్మార్గులైన వారు, పనికిమాలిన వారు, బలహీనులై, అందరూ బలహీనులే. ఒకసారి పెద్ద హోటల్ ఉందంట. అక్కడ హోటల్ ఉంటే ఒక ఆవిడ ఎదురుకుండా హాస్పిటల్ ఉంది. ఒక తల్లి పరుగులు వచ్చి హోటల్లోకి వెళ్ళింది. హోటల్లోకి వెళ్తే ఆమె ఆకారము ఎలా ఉంది? చెరిగిపోయిన తల, మాసిపోయిన బట్టలు, తల అంతా చెరిగిపోయింది, మాసిపోయిన బట్టలు ఉన్నాయి. అదేమో 5 స్టార్ హోటల్లోకి వెళ్ళింది. అందరూ తింటూ ఆమెను చూస్తున్నారు. ఇలా చూస్తుంటే ఆమె ఆకారము అంతగా బాగోలేదు. కాబట్టి ఏమనుకుంటాం, మనమన్న అంతే కదా, మనమన్న అలాగే అంటాం. అదే ఇప్పుడు అన్న టైటిల్ ఏంటి? ఎగతాళి, అవహేళన. చూసి ఎంత మంచి ఇడ్లీ, ఎంత మంచి ఇడ్లీ తింటుంటే వచ్చి ఆవిడ ఏం చేసింది? వచ్చి కూర్చునేసరికి వచ్చి కూర్చుని ఒక మాట చెప్పింది. అక్కడ వాళ్ళని పిలిచి ఒక మ్యాంగో ఐస్ క్రీమ్ కావాలని అడిగింది. పిలిస్తే అప్పుడే అంటుంది కాబట్టి ఒక మ్యాంగో ఐస్ క్రీమ్ కావాలని అన్నాను. అంటే అందరూ చూశారు. ఆ ఐస్ క్రీము సుమారు ఒక ఎంత 500 రూపాయల ఉంటుంది, నీ దగ్గర ఉన్నాయంటే, అంటే 200 ఉంది అని చెప్పింది. ప్రజాస్వామ్యం, నిన్న డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ప్రజలు కదా ఇష్టానుసారంగా మాట్లాడతారు కదా, ఇష్టానుసారంగా మాట్లాడతారు. అక్కడున్న వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఏమమ్మా ఇంత పెద్ద హోటల్కి వచ్చి 200 ఉన్నాయంటావా నువ్వు? ఇక్కడ ఐస్ క్రీమ్ ఎంత తెలుసా నీకు? 500. వెళ్ళి అంటున్నాడు ఒకడు,
ఎక్కడికి రావాలో ఎక్కడ ఉండాలో వీడికి తెలీదు. కొంతమంది ఇంతేనండి, ఒక్కొక్కడు ఒక్కొక్క మాట 200 తెచ్చేసి 500 ఐస్ క్రీమ్ ఇవ్వమంటుందని ఒకడంటే, ఎందుకు ఇలాగా పెద్ద హోటల్లో రావడం అని అందరూ హేళన చేస్తాం. ఈలోగా సూట్ కేట్ పట్టుకుని ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఒక ఆయన లేచి ఏంటమ్మా, ఏంటి నీ అవసరత ఏంటి? ఏమీ లేదయ్యా, నా కుమార్తె ఎదురుగున్న హాస్పిటల్లో ఉంది, కాసేపట్లో చనిపోవడానికి సిద్ధం. నన్ను ప్రేమపూర్వకంగా అడిగింది, అమ్మా నాకు ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టు. నేను చివరిగా నిన్ను అడుగుతున్నాను, అదే నా కోరిక. నేను చనిపోతానమ్మా, నేను వెళ్ళేసరికి నా కుమార్తె బ్రతికుంటుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ పట్టుకెళ్ళాలి, నా దగ్గర ఐస్ క్రీమ్ కదా, నేను కొనిస్తాను. అయ్యా నాకు ఉత్తినే మాత్రం ఐస్ క్రీము వద్దు, మీ బ్యాగ్ నా చేతికి ఖాతాకనే పెడతాను. అవసరం ఏంటో తెలుసుకున్న తర్వాత హేళన చేయాలి. వారి యొక్క అవగాహన ఏంటో తెలుసుకుని, వారి యొక్క స్థితి ఏంటో మనం తెలుసుకుని ఇతరులను అవమానపరిచే వారిగా ఉన్నారు. వెంటనే ఆయన అన్నాడు, ఐస్ క్రీమ్ ఈవిడికి ఇవ్వండి. బ్యాగ్ తీసుకుంది, కారు దాకా తీసుకెళ్ళి పెట్టింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆ పని నేను ఎందుకు చేయలేకపోయాను? మిగతా వాళ్ళు అనుకుంటున్నారు, ఈ పని మనం ఎందుకు చేయలేకపోయాం? దేవుని ప్రేమ లేదు నీలో, దేవుని కృప లేదు నీలో, దేవుని యొక్క ఆశీర్వాదం లేదు నీలో పాతుకుపోయినటువంటి వ్యక్తి ఎవరు అంటే అవహేళన, సాతాను గాడు. వెంటనే ఐస్ క్రీమ్ తీసుకుంది, పరుగున బ్యాగ్ తీసుకుంది, ఆ సూట్ కేసు తీసుకుంది, అవన్నీ 2 చేతితో పట్టుకుని కారు దగ్గరికి వెళ్ళి కారు దగ్గర సామాను పెట్టి ఆ ఐస్ క్రీమ్ పట్టుకుని కుమార్తెకు కట్టుకునేది. ఎదుటి వారి యొక్క స్థితిని మనం అర్థం చేసుకునేలా ఉండాలి. ఇది నిజమైన క్రైస్తవం. యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొచ్చారు, ఎంతో అవమానపరిచారు, ఆయనకు ముండ్ల కిరీటాన్ని సిద్ధం చేశారు, 2 కర్రలు చేతిలో పెట్టారు. యూదుల రాజా నీకు శుభము, నీకు శుభము. ఆ మాటలు తెలియజేస్తాను. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ఎగతాళి చేస్తున్నారు. అంగి తీసేసరికి ఒకటి కనబడుతుందంట. మీరు ఏమనుకుని ఉండుంటారండి? ఏమనుకుని ఉంటారు? చదవ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, వెరీ గుడ్, 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనునామము ఆయన వస్త్రముల మీదను ఆయన తొడ మీదను రాయబడి ఉండెను. చూసారా ఎంత ఆశ్చర్యం! వీళ్ళేమో వస్త్రాలు పంచుకోవడానికి, సీట్లు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. వీళ్ళు ఎగతాళి చేశారు, అవహేళన చేశారు, అవమానపరిచారు, అపహసించారు. ఇవన్నీ చేసి ఆయన వస్త్రాలను తీసివేసి ఆయన తొడ మీద ఒక పేరున్నది, ఆ పేరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆశ్చర్యపోతున్నారు. ఎవరి హృదయంలో ఏముందో నీకు తెలీదు. తెలియకుండా మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. దేవుని యొక్క తొడ మీద ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఈయనే యూదులకు రాజుగా పుట్టినవాడని ఆ పేరును చూసి ఆశ్చర్యపోయాడు అనమాట. మనం కూడా అంతే కదా, గొప్పన అనేస్తాం మాట. మనసులో ఎంత బాధ ఉందో తెలియదు, ఎంత వేదన ఉందో తెలియదు. అందుకని క్రైస్తవ్యాన్ని బట్టి మనం ఇతరులను బాధ పెట్టకూడదు. చూడండి ప్రకటన 17:14 కూడా ఆయన ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు అయి ఉన్నాడు. కీర్తన 136 కూడా 3
ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మరో మాట ద్వితీయోపదేశకాండం 10:17. ఆయన పరమదేవుడును, ఆయన పరమ ప్రభువును, మహాదేవుడును, పరాక్రమవంతుడును, భయంకరుడైనటువంటి దేవుడు. ఎన్ని పేర్లున్నాయి చూడండి యేసుక్రీస్తు ప్రభుకి. వస్త్రము తీసేసరికి ఆయన ప్రభు రాజు రాజు అని ఉంది. తిమోతి పత్రికలో 6:15 చివరి భాగంలో సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట యేసు ప్రభుని గురించి రాసిన మాటలు. ఆయనే యూదుల రాజు. 2వ అధ్యాయంలో ఉంటుంది మనం చూసినప్పుడు. ఆయన యూదులకు రాజు. పుట్టినవాడు ఎక్కడ? యూదులకు రాజుగా ఇక్కడ పుట్టాడు కదా. ఒక రాజును అడుగుతుంటే రాజులో ద్వేషం ఉన్నది, కక్ష ఉన్నది, కార్పణ్యం ఉన్నది, ఎగతాళి ఉన్నది, ఏళన ఉన్నది. నేను కాకుండా ఇంకో రాజు ఉండరా? ఖగోళ శాస్త్రవేత్తను వెళ్ళి అడిగారు. కాబట్టి ఈయన తొడ మీద ఉన్నది రాజులకు రాజు. వస్త్రాన్ని తీసేసరికి కనబడతా అందరూ భయాక్రాంతులైపోయారు. 29వ వచనం చదువుతున్నాం మనం. మొండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, 1 మొండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టిరి. అక్కడికి మళ్ళీ 2వ చదువు. ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచిరి. అనుకోండి, మీరు అలా చదవండి, నేను ఇలా చదువుతాను. ఓకేనా? తర్వాత ఆయన ఎదుట మోకాళ్ళునిరి. తర్వాత యూదుల రాజా నీకు శుభమని పలికిరి. ఆయనను అపహాసించిరి. ఆయన మీద ఉమ్మి వేసి ఆరెలను తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఒక్కొక్కటి చదివితే అలా అర్థమైంది నాకు. అలా అర్థమైంది. ఇక్కడ సుమారు 6, 7, 8 వాక్యాలు వచ్చాయన్నమాట. అలా చదివితే నేను 8 వాక్యాలు లెక్క పెడుతున్నారు మీరు. మొండ్ల కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి, ఒక రెల్లును ఆయన కుడి చేతిలో నుండి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహాసించిరి. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని ఆయన తల మీద కొట్టిరి. మొండ్ల కిరీటము రాజకిరీటానికి సాదృశ్యం. ఆ మొండ్ల కిరీటం రాజు కాబట్టి, రాజులకు రాజు కాబట్టి. 2వది రాజు దండానికి గుర్తు 2 కర్ర. రాజదండానికి దండాన్ని ఎలా ఎత్తితే వాడు ఏదంటే అదే అన్ని చెప్పేసరికి దండం ఎత్తాడు. అంతే శాసించినట్లు లెక్క. రాజుగారు దేవుని యొక్క చేతిలో 2 కర్రను పెట్టారు. మోకాళ్ళు అంటే విధేయతకు, వినయమునకు, సాత్వికమునకు గుర్తు. వాళ్ళు ఇవన్నీ చేసేస్తున్నారు వీళ్ళు తెలియకుండానే. వీళ్ళు ఎంత మూర్ఖులైనా, ఎంత అబుద్ధులైనా తెలియకుండా ప్రభువుకి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆయన ఏం చేస్తున్నారు? 1 మొండ్ల కిరీటం పెట్టారంటే రాజు కిరీటం పెట్టినట్లు లెక్క. 2వది రాజదండం ఇచ్చారంటే 2 కర్ర చేతులకి ఇస్తే రాజుగారి చేతిలో దండం ఉన్నట్టు. మోకాళ్ళుని విధేయత చూపుతున్నారు, వినయం చెప్తున్నారు. కానీ ఈ లోక సంబంధమైన దేవత వారి పనులకు గుడ్డితనాన్ని కలుగజేసేను. ఈ లోక సంబంధమైన దేవత వారి కళ్ళకు గుడ్డితనం కలిగజేసింది. కానీ వీరు చేయవలసిన గౌరవాన్ని, వీరు చేయవలసిన మర్యాదను, వీరు చేయవలసిన క్రమాన్ని జరిగిపోతా ఉంది. అప్పుడు శుభము శుభము శుభము, యూదుల రాజా నీకు శుభం. శుభం అంటే ఏంటి? శుభం ఆమె చెప్తారండి, స్వాగతం, రాకడ, స్వాగతం. రారా, వెళ్ళినవాడా మళ్ళీ రా, ఎలా వెళ్ళావో అలాగే మళ్ళీ రా, నీకు శుభము, నీకు శుభము.
రావడానికి గుర్తది. కాబట్టి అపొస్తలుల కార్యాల్లో అవహేళన, అపహాస్యం ఇవన్నీ చేయడం ఏంటంటే తను తాను తగ్గించుకుంటున్నారు. తగ్గించుకున్న వాడు ఏం చేస్తాడు? మళ్ళా హెచ్చింపబడి లేస్తాడు. ముళ్ళు విరిచి, మరణపు ముళ్ళుని విరిచి వాడు తగ్గిస్తున్నారు. కానీ ప్రభు తగ్గించుకున్న వాడు ఏమని ఉంది వాక్యంలో? హెచ్చింపబడతారు. దాన్ని తగ్గించినా కానీ ప్రభు సమాధిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి లేచే సమయం అంటారు. అవహేళన. ఇక 28-26లో అపొస్తలుల కార్యం, మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు కానీ కాననే కానరు. గ్రహిస్తా లేదు. వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు. వారు తెలియకుండానే జరిగిపోతున్నాయి అన్నీ కూడా. వారికి తెలియకుండా ఒకటి ముళ్ళ కిరీటం పెట్టడం, రాజదండం పెట్టడం, మోకాళ్ళలో శుభం అవహేళన చేయడం, ఇవన్నీ కూడా ప్రభువుకి జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఈయనేమంటున్నాడు? మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు కానీ తెలుసుకోననే తెలుసుకోనరు. కొంతమంది అలాగే ఉంటారు కదా, వింటారు కానీ ఏముండదు, విన్నట్టే వెళ్ళిపోతూ ఉంటారు. వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. 27వ వచనం కూడా, ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారు హృదయములు క్రొవ్విపోయి ఉన్నవి. వారు చెవులలో మందముగా విని కన్నులు మూసుకొని పోతాయి. అందుకని అలా చేస్తున్నారు యేసుప్రభు. ఇది అవమానం. వారి కన్నులు మూసుకుపోయాయి, వారి చెవులు మందగిల్లాయి, వారి ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి దేవత వారి కన్నుల మనోదృష్టిని మూసివేశాడు. అందుకనే ఏదైనా కానీ ఎవరి విషయంలో అయినా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మనం పశ్చాత్తాప పడేవారిగా ఉండాలి తప్ప మనం ఎంత మాత్రం కూడా అపహాస్యం చేయకూడదు, అవహేళన చేయకూడదు, అపహసించకూడదు. దేవుని యొక్క కుమార్తెగా నువ్వు ఉన్నావు, దేవుని యొక్క కుమారునిగా నీవు నేను మనందరము ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఆ సిలువలో చేసినటువంటి లేదంటే అక్కడ తీర్పులో జరిగినటువంటి సంఘటన ఏమీ కూడా మనం చేయకూడదని వాక్యం తెలియజేస్తాం. ఇక చూస్తే సమయం 27 కొంచెం మనం 27:11 27 యూదుల రాజుకు నీవేనా అంటే నీవన్నట్టే 26:67 అప్పుడు వారు మత్తయి పట్టుకోండి మత్తయి గారిని ఎక్కడికి వెళ్ళండి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని కేకలు వేసిరి. ప్రవచింపమని అడుగుతున్నారు వాళ్ళు. ఆయన అరచేతులతో గుద్ది, అంతేకాదు కానీ అరచేతులతో కొట్టి ఉమ్ము వేసి అపహాస్యం చేసి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. 30వ వచనానికి వస్తున్నాం. 27 ఆయనను అపహరించిన తర్వాత ఆయన మీదనున్న అంగీ తీసివేసి ఆయన వస్త్రములకు ఆయనను తీసుకుని సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరని వాక్యం తెలియజేస్తున్నాం. అక్కడ దాకా వచ్చామా? అపహాసించారు, గుద్దారు, ఎగతాళి చేశారు, అరచేతులతో కొట్టారు, రెల్లులు ఇచ్చారు, మండల కిరీటం పెట్టారు, ఇంకా ఎగతాళి చేశారు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే అంతలా చేసినప్పుడు కొరింథీ పత్రిక 2వ పత్రిక 4:4 ఏం చెప్తుందో ఒకసారి చెప్పి ముగిస్తున్నాను.
దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనుపర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను. కాబట్టి నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగకై ఉన్నారు. వారి ఇష్టానుసారంగా ప్రభువుని హింసించారు, బాధించారు, చిత్రహింసలు పెట్టి ఆయనను సిలువకు తీసుకొని వెళ్ళిపోయారు. కనుక మనకు మాత్రము ఆత్మీయ నేత్రాలు ఉండాలి, మనకు మాత్రము మనోనేత్రాలు ఉండాలి, మనకు మాత్రము ఆధ్యాత్మికమైన నేత్రాలు ఉండాలి. అంతే తప్ప ఈ యుగ సంబంధమైన దేవతను హృదయంలో ఎంత మాత్రము పెట్టుకొని హింసకు మనం పాల్పడకూడదు. వారందరినీ పిలిచాడంట రాజ్యంలో. వారందరూ హింసించారు, దూషించారు, సమస్తము యేసుక్రీస్తు ప్రభువుని బాధించినట్లుగా మనము చూస్తాం. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. మీకు వచ్చి పాడండి. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని పాత్ర. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడి వీధులు నటిచాయి, నాట్యమాడినాయి నడి వీధులు నటిచాయి. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని పాత్ర. చిల్లుమని కొట్టింది ఒకరు, తన మోమున మోసింది ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోమున మోసింది ఒకరు. బదులు పలకలే, పలుకు చెప్పలేదు, పంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని పాత్ర. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని పాత్ర.